సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆదిలో పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే సకల జీవులు. జననం మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. ఆ మరొక జన్మ చీమ కావచ్చు, పాము కావచ్చు, చేప కావచ్చు, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, లేదా మనిషే కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవుల్లో పరమాత్మను చూడటం. మోక్షానికి మరొక అర్థం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వదిలిపెట్టడం. మోక్షాన్ని 4 విధాలుగా సాగించవచ్చు: కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, క్రియాయోగం లేదా రాజయోగం. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి. అటువంటి భగవద్గీత సారాన్ని సివిఆర్ ఓం ప్రేక్షకుల కోసం అసామాన్య పండిత వరేణ్యులు, నిగర్వి, సహజ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వివరిస్తున్నారు. శ్రద్ధగా విందాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణుణ్ణి, నరుణ్ణి, సరస్వతీదేవిని, వ్యాసుల వారిని తలచుకొని వారికి నమస్కరించి ఏ విషయమైనా చెప్పుకోవాలి అని, అది కూడా వేదాంత విషయమైనట్టయితే భారతం, భాగవతం, భగవద్గీత తదితర విషయాల గురించి చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ నలుగురిని మనం స్మరించుకోవాలి అని సంప్రదాయం. అలాగా భగవద్గీత 26 భాగాలు చెప్పుకుంటూ వచ్చాం. 27వ భాగంలో ఉన్నాం. ఇప్పుడు సాంఖ్య తత్వానికి సంబంధించి చిట్ట చివరిలో వచ్చాం. సాంఖ్య విభాగం అయిపోయిన తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం. ఆ విషయంలోనే చివరి అంశం ఏమిటి అని అంటే, కృష్ణ పరమాత్మ అందరూ సుఖంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉండడం అది బ్రాహ్మీ స్థితి, అంటే బ్రహ్మజ్ఞానము పొందిన స్థితి అని అంటున్నారు. అంటే ఒక గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి స్థితి ఇది అని చెబుతూ, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఎల్ల ప్రాణులకేది రాత్రో అందు సంయమి మేలు కొనునోయ్. ప్రాణులెందున మేలు కొంటరో అది ఏ మునులకు రాతిరగునోయి. ఇక్కడ మునులు రాత్రి వేళ మేలుకొని ఉంటారు అని, ప్రాణులు పడుకొని ఉంటారు అని, ఎల్ల ప్రాణులకేది రాత్రో అందు సంయమి మేలుకుంటాడు. అంటే ఎవరు ఎప్పుడు అంధకారంలో ఉంటారో, అంటే ఈ మానవులు, ఈ ప్రాణులు అన్నీ కూడా అంధకారంలో ఉంటారో అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు సంయమి, అంటే ముని. అంటే జ్ఞానం ఉండి, లోకతత్వం తెలిసి, నిగ్రహంతో ఉండి ఎలా ఉండాలి ఈ ప్రపంచం అని ఆలోచించేటటువంటి ఏ ఋషి, ముని, సంయమి ఎవరైతే ఉన్నారో వారు మేలుకుంటారు. దీనికి పరమార్థం ఒకటి ఉంది. రాత్రిలో మేలుకునేటటువంటి వారిని నిశాచరులు అంటారు. రాత్రిలో మేలుకొని ఉండేటటువంటి వారు దొంగలై ఉంటారు. ఎందుకొరకు అని అంటే, రాత్రి అందరూ నిద్రపోయినట్టయితే వీళ్ళు దొంగతనం చేయొచ్చు అని. కానీ ఆ సమయంలో ఈ ఋషులు మేలుకొని ఉంటారు అంటే అర్థం ఏంటి? ఈ ప్రాణులందరూ కూడా చీకట్లో నిద్రపోతుంటే లేదా అజ్ఞానంలో వాళ్ళు ఉంటే జ్ఞానంతో ఉంటారు ఋషులైనటువంటి వారని అర్థం అండి. అలా అర్థం తీసుకోవాలి దానికి. అందుకే యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. ప్రాణులు ఎందున మేలుకొంటవో అది మునులకు రాతిరవును. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నారు జనం, తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ప్రశాంతంగా మునులుంటారు అని అర్థం. అంటే చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుతురులోకి తీసుకొని వచ్చేసి ఇక వాళ్ళ జీవితం సరిగ్గా నడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు అప్పుడు విశ్రాంతి తీసుకుంటారు అనేటటువంటి విధంగా ఇక్కడ అర్థం చెప్పుకోవాలండి. చీకటి అజ్ఞానానికి సింబల్, చీకటి అజ్ఞానానికి ప్రతీక. కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు నిద్రపోతుంటే జ్ఞాని అయినటువంటి వారు వాళ్ళ నిద్ర మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తారు. పగటిపూట ఎవరిని వారే రక్షించుకుంటారు. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి సర్వేపి సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఈ దేశం ప్రపంచానికి అందించిన దివ్య సందేశం అండి ఇది. భారతాది గ్రంథాలలో కానీ, రామాయణాది గ్రంథాలలో కానీ, భగవద్గీతాది మనస్తత్వ శాస్త్ర విశేషాలు చెప్తూ ఉన్నటువంటి గ్రంథాల్లో కానీ ఇదే విషయాన్ని ఈ దేశం ప్రపంచానికి అందించింది. అదే మునులు వారు పొందిన అనుభవంతో ప్రపంచాన్ని మేలుకొల్పారు అని. అందుకొరకే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ విషయానికి అనుసంధించుకుంటే సర్వేపి సుఖినః సంతు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. సర్వే సంతు నిరామయాః, ఎవరికి అనారోగ్యం అనేటటువంటిది కలగకూడదు, అందరూ కూడా బలంగా దృఢంగా ఉండాలి అని. సర్వే భద్రాణి పశ్యంతు, అందరి యొక్క శుభములు కోరుకోవడం అనేటటువంటిది ఇది మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికీ దుఃఖం కలగరాదని కోరుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అని ఒక సంస్కృతంలో గొప్ప సూక్తిని మనం వింటాం కదండి. అది ఈ దేశం యొక్క ధ్యేయం, లక్ష్యం. భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు కానీ, వారికి దివ్యమైనటువంటి బోధలు చేసినటువంటి గురువులు కానీ, అది వేదవ్యాసుడు కావచ్చు, విద్యారణ్యుడు కావచ్చు, ఏ దేశంలో ఏ కాలంలో ఆ కాలానికి అనుగుణంగా రాజులను తీర్చిదిద్దుతూ వారు సరైనటువంటి మార్గంలో నడిచేటటువంటి విధంగా ఏ గురువులైతే మొదటి నుంచి బోధ చేస్తూ వచ్చారో ఆ గురువులందరూ దీన్నే పాటించారండి. కాబట్టి వ్యాసభగవాను దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు ఎవరెవరు తాము చెప్పినటువంటి అంశాలను లోకం ద్వైత సిద్ధాంతంగా, అద్వైత సిద్ధాంతంగా, విశిష్టాద్వైత సిద్ధాంతంగా, త్రైత సిద్ధాంతంగా గ్రహించి చరిత్రకు అందని పౌరాణిక కాలం నుంచి మొదలెట్టుకొని ఇతిహాసాల కాలంలోనూ, ఆ తర్వాత ఆధునిక కాలంలోనూ, సామాజిక జీవనంలోనూ ఇవన్నీ కూడా మనకు మార్గదర్శనం చేసేటటువంటి అంశాలు. కాబట్టి సంయమి అయినటువంటి వ్యక్తి మేల్కొని ఉంటాడు. ఎందుకంటే జగత్తును నిద్రపోతున్న సందర్భంగా, చీకట్లో ఉన్న సందర్భంగా తాను మేల్కొని మంచి జరగాలని చూస్తాడు. అదేవిధంగా వీళ్ళందరూ సుఖంగా పడుకొని ఉన్నటువంటి సందర్భంగా ఇలాంటి ఆలోచన చేస్తే వాళ్ళు మేల్కొన్నప్పుడు వీళ్ళు జాగ్రత్త అవస్థలో ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు అని అప్పుడు సంయమి విశ్రాంతి తీసుకుంటాడు అని. కాబట్టి సంయమి బాధ్యత ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామకామీ. నిండి ఉండిన జలధిలోనికి నదీ జలములు చేరునెట్లో భోగ్య విషయములు అదే విధముగా బ్రహ్మనిష్ఠుని పొంది అణగును, శాంతి పొందును, అతడు విషయాసక్తి పొందడుగా. కాబట్టి ఇన్ని విన్నాడు కదా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటివి. ఇప్పుడు అర్జునుడు ఏం కావాలి? బ్రహ్మనిష్ఠుడు కావాలి. బ్రహ్మనిష్ఠుడు కావాలంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం పొందాలి. ఆత్మ ఏంటో తెలుసుకున్నాడు, తర్వాత తన ధర్మం ఏమిటో తెలుసుకున్నాడు, తన క్షాత్ర ధర్మాన్ని తాను చేయాల్సిందే అనేటటువంటిది కృష్ణ పరమాత్మ చెప్పగా విన్నాడు. అంతే కదండి, చాలా ఖచ్చితంగా చెప్పాడు కదా. ఇదివరకే మనం చెప్పుకున్నటువంటి దాంట్లో అథచేత్వమిమం ధర్మం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమాప్ససి అన్నాడు కదా. ఇంక నీవి ధర్మయుద్ధము చేయకుంటే మిన్నకుంటే కీర్తిపోవును పాపమబ్బును అర్జున అన్నాడు. అంటే క్షత్రియుడ వయ్యుండి కూడా ఇంత అన్యాయం చేసినటువంటి వారిని నీవు శిక్షించకపోతే ఎలాగా అని. అంటే ఎలాగా అన్నట్టయితే నేను శిక్షించను అంటే అన్యాయమే పెరిగిపోతుంది. అంటే దుర్యోధనుడు నిండు సభలో స్త్రీలకు అవమానం కలిగించాడు కదా, రాజ్యం మొత్తం తానే ఆక్రమించాడు కదా. తన దయాదులే అయ్యున్నా కానీ వాళ్ళకు చెందాల్సినటువంటిది ఏదీ చెందకుండా ఉండాలి అని వాళ్ళకి అన్నంలో విషం పెట్టి ఆ తర్వాత కొంపకు నిప్పు పెట్టి వాళ్ళందరూ చనిపోవాలని అనుకున్నాడు కదా. ఇదంతా దుర్మార్గమే కదా. ఇంత అన్యాయం, ఇన్ని దుర్మార్గాలు చేసేటటువంటి వారిని శిక్షించవలసింది ఎవరు? ధర్మం శిక్షించాలి. ధర్మం ఎవరు చేత పట్టుకొని ఉంటారు? ధర్మదండం. ధర్మదండధారి ఎవరు అని అంటే రాజు. మరి ఆ రాజు కావడం కొరకు ప్రయత్నం చేస్తే కదా ఈ ధర్మరాజు రాజు అయ్యేది. పాండవులందరూ కలిసి అధర్మాన్ని ఇది తప్పు ఇది ఒప్పు అనేటటువంటిది లోకానికి చెప్పడానికి సంసిద్ధం కావాల్సిందే కదా. అధర్మం తప్పు అని, ధర్మం ఒప్పు అని ప్రపంచానికి తెలియజేయాలి కదా. తెలియజేయాలంటే వీళ్ళు తమ శక్తితోటి రాజ్యాన్ని సంపాదించాలి కదా. మరి అందుకొరకే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఏమిటి అనంటే, బాగా బ్రహ్మజ్ఞానం కలిగి ఉండి అంతా ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నట్టయితే అతడు బ్రహ్మనిష్ఠుడవుతాడు. ఎలాగా అంటే సముద్రములోనికి
ప్రవాహాలు వచ్చి పడితే ఆ సముద్రంలో కలిసిపోతాయి. అంటే బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడి మీదకి ఏ విషయం వచ్చినా కానీ ఆయనలో లీనమైపోతుంది. అందుకే ఇక్కడ నిండి ఉండిన జలధిలోనికి నదీ జలములు చేరునెట్లో. ఇప్పుడు కృష్ణా నది, గోదావరి నది, ఈ నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి కదండి. ఆ కలిసినప్పుడు సముద్రం కల్లోలమవుతుందా? కదిలిపోతుందా? లేదు. ఎందుకు కదిలిపోదు అని అంటే సముద్రము అనేది బ్రహ్మజ్ఞాని వంటిది అని ఇక్కడ చెప్తున్నా అండి. కానీ అట్లా కాకుండా బ్రహ్మనిష్ఠుడు లాంటిది సముద్రం. అలా కాకుండా జ్ఞానం ఏ కొద్దిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీదకి ఒకేసారి ఆపదలు వచ్చి పడితే కదిలిపోతాడు. అదే ఒకవేళ బావిలోనికి ఒక సముద్రం కాకుండా నదీ జలాలు వచ్చి పడ్డాయనుకోండి, బావి అల్లకల్లోలం అయిపోతుంది కదా. ఓ చెరువు కట్ట ఉంది, ఆ చెరువు కట్టలోకి ఓ చిన్న వాగు వచ్చినట్టయితే చెరువు నింతుంది. కానీ ఒక పెద్ద నది వచ్చినట్టయితే చెరువు ఏమైపోతుంది? కల్లోలం అయిపోతుంది, కట్ట దిగిపోతుంది. తెగిపోవడమే కాదు, కింద ఉన్నటువంటి ఊళ్ళన్నీ మునిగిపోతాయి. కాబట్టి ఈ విధంగా బ్రహ్మనిష్ఠుడు సముద్రం వంటివాడు అని, ఆ సముద్రం అంతటి గాంభీర్యం కలిగి ఉండాలి. అతని మీదికి ఏది వచ్చినా కానీ చెక్కు చెదరడు, నీవు బ్రహ్మనిష్ఠుడవు కా. ఎంత గొప్పగా అర్జునుడిని సంసిద్ధం చేయడం చూడండి. యుద్ధం చేయడానికి ప్రేరేపణ కలిగించి చేతికి ఆయుధాలు ఇచ్చేసి వెళ్ళు నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఒక దివ్యమైనటువంటి శక్తిగా, పార్థ సారథిగా ఆ విధంగా చెప్పొచ్చు. కానీ అర్జునుడిని ధర్మాధర్మ కోవిదునిగా తయారు చేయాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి విధంగా చేయాలి. కాబట్టి అందుకొరకని చెప్పేసి నిండి ఉండిన జలధిలోనికి నదీ జలములు చేరునెట్లో భోగ్య విషయములు అదే విధముగా బ్రహ్మనిష్ఠుని పొంది అణగును. అంటే భోగ్య విషయాలు అని అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం చూడండి. ఈ తపస్సు చేయడానికి నరనారాయణులు కూర్చుంటే వాళ్ళ ముందుకు అప్సరసలు వచ్చి నృత్యం చేశారు. చేస్తే వీళ్ళు ఊర్వశిని సృష్టించి వాళ్ళ ముందు పెట్టారు. అంటే నరనారాయణులు ఇద్దరు కూడా మనోనిగ్రహం కలిగిన వారు, ఆత్మనిగ్రహం కలిగిన వారు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు, దైవాంశ కలిగినటువంటి వారిని ఈ కామభావనతోటి లోబర్చుకునేటటువంటి వ్యవస్థను సృష్టించాడు దేవేంద్రుడు. వాళ్ళు లొంగిపోతారు అనుకున్నాడు. కానీ అట్లా కాదు, తమ ముందున్నటువంటి అప్సరసల కంటే కూడా అతిలోక సుందరిని తమ ఊరు భాగం నుంచి సృష్టించి ఊర్వశిని ముందు పెట్టారు వాళ్ళు. నీవు సృష్టించినటువంటి, నీవు పంపించినటువంటి ఏ దేవకన్యలు అయితే ఉన్నారో వాళ్ళకంటే మించినటువంటి సౌందర్యం కలిగినటువంటి దివ్య సుందరి మా దగ్గర ఉన్నదని చెప్పినట్టే కదా. కాబట్టి వాళ్ళ మనస్సులు కల్లోలానికి చెందలేదు కదా. ఎందుకంటే సముద్రమంతటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వారు నరనారాయణులు. నారాయణమూర్తి ఒక్కడే నరుడయ్యాడు, నారాయణుడయ్యాడు. కాబట్టి ఈ భగవద్గీత బోధించేటటువంటి సందర్భంలో కూడా నరుల్లో నేను అర్జునుని అంటాడండి కృష్ణ పరమాత్మ. ఆ విధంగా అన్నటువంటి ఘట్టం మనం విభూతి యోగంలో చూస్తాం. ఎవరెవరిలో నా అంశం ఉన్నది అని చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో. కాబట్టి చెక్కు చెదరని వ్యక్తి ఒకడు ఉంటాడు. అతడి మీదకి ఏదొచ్చి పడినా కానీ ఊరి మీద ఊరు పడ్డా కానీ ఏమీ కాదు. అందువల్ల ఈ విధంగా బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. శాంతి పొందును అతడు విషయాసక్తి పొందడుగా అని. అంటే ఆత్మజ్ఞాని భోగాల మీద దృష్టి పెట్టడు అని, ఈ చెక్కు చెదరకుండా ఉంటాడు అని ఇలా చెబుతూ ఇంకా ఏమంటాడు అని అంటే, విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమదిగచ్చతి. సర్వకాంక్షల విడుచువాడే, ఆశ విడిచియు నడుచువాడే, నిర్మముండై అహములేకయు నడచువాడే శాంతి పొందును. కాబట్టి అర్జున విను, నువ్వు అందరికీ చెప్పినటువంటి జ్ఞానం అండి ఇది. ఎలా ఉండాలి? సర్వకాంక్షల విడుచువాడే, అన్ని కోరికలు తన్నే పెట్టుకుంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అన్నట్టయితే ఆ సర్వకాంక్షలను ఎవడైతే విడిచిపెడతాడో, అంటే మానవునికి ఉండేటటువంటి రకరకాల కోరికలు అతన్ని పతనంలోకి తీసుకుని వెళ్తాయి. కాబట్టి కాంక్షలన్నీ వదిలివేయాలి. ఆశ విడిచి నడుచువాడే, ఈ ఆశ ఉంటుంది, ఇది నాకు ఇంత కావాలి, ఇంత కావాలి అనేటటువంటిది. తను ఒక ఉద్యోగి ఉన్నాడండి. ఆ ఉద్యోగికి వచ్చేటటువంటి నెల జీతం కంటే అంతకంటే రెండింతలు మూడింతలు వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆశ ఉంటే దానివల్ల ఏమవుతుంది అని అంటే, నాకు వచ్చేటటువంటి ఉద్యోగానికి మారుగా జీతంతో పాటు గీతం రావాలి అని. ఇవాళ మీరు చూడండి, ఆధునిక కాలంలో ఎంతమంది జీతంతో పాటుగా గీతం కొరకు ప్రయత్నం చేసి పట్టుబడుతున్నారో. అంటే తనకున్నదానితో తృప్తి చెందకుండా
తనకింకా ఎంతో కావాలి అని అనుకున్నటువంటి సందర్భంగా అవినీతికి లోనై ఏ పనులు చేస్తున్నారో చూడండి. అందుకే సర్వకాంక్షల విడుచువాడే ఆశ విడిచి నడుచువాడే. దురాశ పెట్టుకొని అంత కావాలి ఇంత కావాలి ఇంత కావాలి అనేటటువంటిది. ఇదిగో చూడండి, ఒక నక్క కథ మనం విన్నాం కదా. ద్రాక్ష పళ్ళు మీద ఉన్నాయి. ఆ నక్క చూసింది, ఎంత బాగున్నాయి ఈ ద్రాక్ష పళ్ళు, కితనే అచ్చే హయ్యంగూర్, కితనే మీటే హయ్యంగూర్ అని, ఎంత తీయగా ఉన్న ఈ పళ్ళు, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు అని ఎగిరి 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 దూకి అలసిపోయి అప్పుడు కితనే కట్టే హయ్యంగూర్ అందంటండి. కాబట్టి ఎంత పుల్లగా ఉన్నాయని, అంటే అది నిరాశపడి వెళ్ళిపోయింది. నిరాశ వల్ల ఏమవుతుంది? శక్తిహీనత వస్తుంది. కానీ ఆశ పెంచుకొని దురాశ పెంచుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే, నీకు ఎంత రావాలో అంతనే నువ్వు పని చేయాలి అని. ఆ అంతనే పని చేయాలి. ఆ అంత పనికి వచ్చేటటువంటిది నీవు ఆశించాలి. కానీ నువ్వు చేసిన కొంత పనికి తన కొండంత రావాలంటే ఎట్లాగా? కాబట్టి కొండంత రావాలని ఏ ఆశ అయితే మనిషికి ఉంటుందో అతడు పతనం చెందుతాడు అంటున్నాడండి కృష్ణ పరమాత్మ. కాబట్టి కాంక్షలన్నీ వదిలివేయాలి, ఆశ విడిచివేయాలి, నిర్మముండై ఉండాలి. మమకారం, దీని మీద మమకారం పెంచుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే, అటువైపే మనస్సు ఉంటుంది తప్ప తన ధర్మం మీద మనస్సు ఉండదు. బండిని నడిపేటటువంటి డ్రైవర్, బస్సును నడిపేటటువంటి డ్రైవర్ తన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? దారి మీద ఉండాలి, వచ్చిపోయే వారి మీద ఉండాలి, లోన ఉన్నటువంటి వాళ్ళ భద్రత మీద దృష్టి ఉండాలి. అట్టా కాకుండా తాను తనకి ఇంత కావాలి అంత కావాలని ఆలోచనలో పడ్డాడు అనుకోండి, ఆ ఆశ వల్ల, ఆ ఆలోచనల వల్ల ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం వల్ల తనకు ప్రమాదమే, లోన ఉన్నటువంటి అందరికీ ప్రమాదమే. కాబట్టి ఆశ విడిచి మనిషి నడుచుకోవాలి. అహము లేకయు నడుచువాడే శాంతి పొందును. ఈ అహం అనేటటువంటిది అన్నింటికంటే చెడ్డదండి. అహం అంటే నా అంతవాడు లేడు అనే అహంకారం. లోకంలో ఈ అహం ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే, తనంత విద్య తెలిసినటువంటి వాడి ప్రపంచంలో ఎవరు లేరు, మిగతా అందరు మూర్ఖులు. మిగతా అందరు మూర్ఖులు, నేను ఒక్కనే జ్ఞానిని అనుకుంటే అహంకారం. నేను గొప్ప ధనవంతుణ్ణి, మిగతా వాళ్ళందరూ దరిద్రులు అని వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తే అది అహంకారం. అధికార పీఠం మీద ఒక వ్యక్తి కూర్చొని నా అంత అధికారి ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అని మిగతా అందరినీ కూడా తనకంటే తక్కువ వాళ్ళుగా ఉన్నట్టుగా చూడడం మొదలుపెట్టినట్టయితే అది అహంకారం కిందకు వస్తుంది. కాబట్టి ఈ ధనం వల్లనో, లేదా కీర్తి ప్రతిష్టల వల్లనో, లేదా అధికారం వల్లనో, కాకపోతే తనకున్నటువంటి సౌందర్యం వల్లనో, లేకుంటే తనకున్నటువంటి జ్ఞానం వల్లనో, వీటన్నింటి వల్ల మనిషి అహంకరిస్తాడు. నా అంత పెద్దవాళ్ళు లేడు, తాడి చెట్టు అంత పొడుగు నేను ఎదిగినాను, మిగతా వాళ్ళందరూ కూడా వెంపల చెట్టులాగా ఉన్నారు అనేటటువంటి ఏ భావన అయితే సామాజిక జీవితంలో ఏ వ్యక్తికి వస్తుందో అతనికి అహంకారం ఉన్నట్టే. దీన్ని ఆధ్యాత్మికవేత్త, జగద్గురు అయినటువంటి ఆదిశంకరులు అంతరంగ చతుష్టయం అంటారండి. మనోబుద్ధి చిత్తాహంకారాలు అని ఇవన్నీ కూడా మనస్సు యొక్క చేష్టలు. మనస్సు అంటే ఇది పరిపరి విధాల పోయేది మనస్సు. బుద్ధి అంటే ఇది సత్యం, ఇది నిత్యం అని చెప్పేది బుద్ధి. చిత్తం ఇది సత్యం, అది కూడా సత్యం అని రెండు రకాలుగా మనిషిని పరిగెత్తింపజేసేది. అలా కాకుండా అహంకారం, నేనే అన్నీ అనేటటువంటి గర్వం అయితే ఉంటుందో, ఆ గర్వం వల్ల ఏమవుతుందో చూడండి. హిమాలయ పర్వతం ఇంత ఎత్తున్నది గర్వపడలేదండి, కానీ అదే వింధ్య పర్వతం నేను హిమాలయం అంత ఎత్తున్నా అని గర్వించిందంట. కానీ అగస్త్యుడు దాని గర్వాన్ని అణచివేశాడని మనకు పురాణాల్లో చెప్తారు. కాబట్టి గర్వము అనేది మనిషి పతనానికి దారితీస్తుంది. అందుకే మనమంతా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, తరగతి గదిలో ఒక అబ్బాయి సర్వప్రథమునిగా వచ్చినట్టయితే, నేనే అనేటటువంటి ఒక అహంకారం వచ్చినట్టయితే మిగతా అందరిని కూడా తక్కువ చూస్తాడు. అదేవిధంగా ఒక మంచి ఉద్యోగం పొంది తన చిన్న చిన్న ఉద్యోగులు తన కళ్ళ ముందు కనిపించి నేనే వీళ్ళందరి మీద అధికారిని అనే ఉద్యోగ గర్వంతో వాళ్ళని తక్కువ చూపు చూసినట్టయితే దానివల్ల అతన్ని వెలివేస్తూ వీళ్ళు చూస్తారు. కాబట్టి ఈ గర్వము అనేది మనిషిలో ఉండకూడదు. కాబట్టి ఎలా ఉండాలి అంటే, సర్వకాంక్షల్ని వదిలివేయాలి, ఆశను వదిలివేయాలి, నిర్మముడు ఉండాలి, అహం లేకుండా ఉండాలి. ఇవన్నీ గుణాలు ఎవరికైతే ఉంటాయో వాడు శాంతి పొందుతాడు అని భగవద్గీత సాంఖ్యయుగంలో చివరగా ఈ విధంగా పరమశాంతి మానవునికి కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటివి ఇవన్నీ కూడా. కానీ చివరగా ఇక ఒక మాట చెప్తాడు కృష్ణ పరమాత్మ ఇందులో, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ
చివరి శ్లోకం అండి. సాంఖ్యయోగంలో పరమాద్భుతంగా చెప్పుకుంటూ వచ్చినటువంటి అనేక విషయాలలో నీవు దుర్బలుడవు కావద్దు, ధర్మయుద్ధం చేయాలి, ఆత్మజ్ఞానంతో నిలబడాలి, సద్గుణాలు కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, నీ మనస్సంతా శాంతియుతంగా ఉండాలి అని చెబుతూ ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఈ సాంఖ్యయోగంలోని చిట్ట చివరి 72వ శ్లోకం ఇది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇది బ్రాహ్మీ స్థితి పార్థ అని అంటున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య అమంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏమిటంటే దీని అర్థం, ఇది బ్రాహ్మీ స్థితి పార్థ, ఓ పార్థ, ఓ అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి. అంటే అప్పుడప్పుడు మనము అంతా బ్రహ్మమయం అంటాం చూడండి. సృష్టికర్త బ్రహ్మ అని అంటాం, పరబ్రహ్మ అంటాం. ఒక మాట ఉంది, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ముగ్గురు అంటే కర్త భర్త హర్త అనబడే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలం ఎవరు అంటే పరబ్రహ్మ. బ్రహ్మ అని అంటే ఏంటి అంటే వేదం, బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మ పరబ్రహ్మ, ఒకే దివ్యశక్తి, ఒకే భగవంతుడు ఆల్ మైటీ. ఆ దివ్యశక్తి ఆ పరబ్రహ్మం అన్నమాట. ఆ పరబ్రహ్మ స్థితి అదే బ్రాహ్మీ స్థితి. అంటే ఈ బ్రహ్మ జ్ఞానము కలిగి ఉండడమే బ్రాహ్మీ స్థితి వార్త. పొంద దీనికి మోహమందడు. దీన్ని ఎవరైతే పొందుతారో ఈ బ్రాహ్మీ స్థితిని, వాళ్ళకి ఇక మోహం ఉండదు, అజ్ఞానం ఉండదు. అంతేకాక అంత్యకాలం మందునిట్లే నిలిచి ఉంటే మోక్షమందును. కాబట్టి మానవుని యొక్క చిట్ట చివరి దశలో ఇదే విధమైనటువంటి బ్రహ్మజ్ఞానము బ్రాహ్మీ స్థితి ఉన్నట్టయితే అతనికి ముక్తి లభిస్తుంది. ఎవరైనా కోరుకునేది ఇదేనండి. మానవ జీవితంలో భక్తి ఉంటుంది, రక్తి ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇవన్నీ పోయిన తర్వాత వచ్చేదే ముక్తి. కాబట్టి అలాగా బ్రహ్మజ్ఞానంతో ముక్తి పొందగలుగుతాడు అని ఈ జ్ఞానాన్ని పొందమని భగవంతుడు కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడు. కాబట్టి ఆ అర్జునునికి చెప్పింది మనము స్వీకరిద్దాం, మన జీవితంలో ఆచరించేందుకు ప్రయత్నం చేద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమా. వీక్షించారు కదా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన భగవద్గీత ముఖ్య అంశాలను. తదుపరి భాగంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం ఛానల్. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మరి ఆ గృహమే నరకప్రాయంగా ఉంటే ఆందోళనలు, విభేదాలు, ప్రమాదాలు, ప్రతికూలతలే మీ ఇంటి చిరునామా అయితే వీటన్నింటికీ కారణం మీ ఇంటి వాస్తు. సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా మీ ఇంటికున్న వాస్తు దోషాన్ని తెలుసుకోండి, సరిచేసుకోండి, సంతోషమయ్యే జీవితాన్ని సొంతం చేసుకోండి. వాస్తు సిరి, వాస్తు శిఖామణి శ్రీ చివుకుల రాఘవేంద్ర శర్మ గారిచే అమూల్య వాస్తు విశేషాలు మీ వాస్తు సిరిలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ సివిఆర్ ఓం ఛానల్లో. ఫోన్ నంబర్ 8297333128 8019006128. ఆకాశంలో గ్రహాలు రాసిన అక్షరాలు మీ జాతకంలో వినిపించే యుగాంతర గాథలు. కాలచక్రం తిరిగే ప్రతి క్షణంలో నక్షత్రాలు రాస్తున్న మీ జీవన గాథను చదివే ఋషివాక్కు. జ్యోతిర్విద్య సర్వస్వం. జ్యోతిష్య జ్ఞానం, పురాతన శాస్త్ర శక్తి, ఆధునిక ప్రశ్నలకు సమగ్ర సమాధానం. జ్యోతిర్విద్య సర్వస్వం. గ్రహాల గతి, రేఖల రహస్యం, జీవిత మార్గాన్ని వెలిగించే జ్యోతిర్వాక్యం. జ్యోతిర్విద్య సర్వస్వం. మీ జీవన జ్యోతిలో కోటి జ్యోతులు ప్రకాశించేలా మార్గదర్శనం. గత ఎన్నో ఏళ్లుగా వేలాది మంది జాతకాలు పరిశీలించిన విశేష అనుభవజ్ఞులు, తంత్ర సర్వజ్ఞ, జ్యోతిష్య విశారద శ్రీ కంభంపాటి శశిమౌళి గురూజీ అద్భుత పరిష్కార వేదిక జ్యోతిర్విద్య సర్వస్వం. ప్రతి శనివారం మధ్యాహ్నం